ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క ఉదయకాలము లేఖన భాగం మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుతున్నాను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాన్ని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రయాణమై వస్తున్న జ్ఞానులకు తార దారి చూపినప్పుడు వారు తల్లిని చూసినారు, శిశువును చూసినారు. అయితే వారు మొదట అత్యానంద భరితులైనారు. దేన్నైతే వెతుకుతున్నది దొరికినప్పుడు కలిగే సంతోషము ఇంత అంతా కాదు. ఇది మన అనుభవాలలో చాలా సార్లు ఉన్నది. ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, లాభము కొరకు లేదా ఉన్నత స్థితి కొరకు ఎదురు చూస్తున్న సమయము మన ముందున్నప్పుడు మన సంతోషం ఇంత అంతా కాదు. అయితే ఆ సంతోషం అది పొందుకున్నంతసేపే. కానీ ఈ యొక్క జ్ఞానుల ప్రయాణం చాలా సుదీర్ఘమైన ప్రయాణం. ఇటు ప్రయాణంలో వారు అలసిపోకుండా ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడో ఆగిపోయి లేదా ఇక వెళ్ళలేములే అని ఆగిపోయిన ప్రయాణం వీరిది అసలు కాదు. వారు ఆ నక్షత్రం ఎక్కడైతే ఆగిందో ఆగిన తర్వాత వారు ఆ స్థలానికి వచ్చిన తర్వాత శిశువును చూసి వారు చాలా సంతోషపడ్డారు. ఆనందము, సంతోషము దేవుణ్ణి వెతకడములో ఒకవేళ పొందగలిగితే అంతకన్నా మించిన భాగ్యము మరొకటి ఉండదు. ఈ లోకంలోని వస్తువులలో, ప్రాంతాలలో, మనుషులలో, వారి ప్రేమలో వెతికేదానికన్నా దేవుని సన్నిధానంలోని ఆయన సాన్నిధ్యాన్ని వెతకగలిగితే అంతకన్నా మించిన నమ్మకమైన జీవితము మరొకటి లేదు. వారు ఆనందంతో లోపలికి వచ్చినారు. ఆ తల్లిని, శిశువుని చూసిన తర్వాత వారు సాగిలపడ్డారు. వారు జ్ఞానులై ఉన్నారు. వారు సరాసరి హేరోదు గృహంలోకి, ఆ యొక్క రాజమందిరంలోకి వెళ్ళగలిగినారు. రాజు కూర్చున్న సింహాసనం దగ్గరికి వెళ్ళగలిగినారు. అదే పామరులు అయితే వెళ్ళలేరు, సామాన్యులైతే అంత త్వరగా వెళ్ళలేరు. కానీ జ్ఞానులు వెళ్ళగలిగినారు. వారి జ్ఞానాన్ని, వారికున్న ఉన్నతమైన వారి విద్యను అంతా ప్రక్కన పెట్టినారు. వారు సాగిలపడి నమస్కారం చేస్తూ ఉన్నారు. మన జీవిత ప్రయాణంలో కూడా చాలా సార్లు మనము దేవుని సన్నిధానంలో తల వంచటానికి మనకు అడ్డుగా మన సోషల్ స్టేటస్ రావచ్చునేమో, మనకున్న ధన సంపద రావచ్చునేమో, ఇతరులు నన్ను చూసి ఏమనుకుంటారో అన్న ఆలోచన రావచ్చునేమో. ఈ ఆలోచనలు, ఇటువంటి తలంపులు కలిగి ఉంటే ఆయన్ను నమ్మకంగా సేవించలేం, ఆరాధించలేం. జ్ఞానులు మనకు ఒక చక్కటి ఉదాహరణగా కనిపిస్తున్నారు. వారు సాగిలపడి నమస్కారం చేసినారు. వారు వెళ్ళింది ఎక్కడికి? పశువుల పాకలోకి. వారు వెళ్ళింది ఎక్కడికి? ఆ యేసయ్య జన్మించిన స్థలంలోకి. వారు రాజమందిరంలో లేరు, చక్కటి సౌకర్యాలతో ఉన్న ప్రదేశానికి వెళ్ళలేదు. వారు ధనవంతులేమి కాదు. కానీ వెళ్ళగానే యేసయ్యను చూసినారు. వారు సాగిలపడి నమస్కారం చేసినారు. మన ప్రయాణంలో కూడా మనకున్న వాటన్నిటినీ ప్రక్కన పెట్టగలిగితే యేసయ్యను నమ్మకంగా ఆరాధించగలం. మనకున్న జ్ఞానం, మనకున్న ఆలోచనలు, మనము ఈ లోకంలో అనుభవిస్తున్న గొప్ప స్థితిని, వీటన్నిటినీ విడనాడగలిగితే యేసయ్య ఉన్నతమైన స్థితి గ్రహింపులోకి వస్తుంది. ఆయన మన కొరకే చేసిన శ్రేష్టమైన కార్యాలు మనము నమ్మకంగా అనుభవిస్తూ ఆయన్ను ఆరాధించే వారంగా ఉంటాం. వారు ఆయన్ను సాగిలపడి నమస్కారం చేసిన తర్వాత వారి పెట్టెలు విప్పి వారు కానుకలు అర్పించినారు. ఈ పెట్టెలు ఎక్కడ తీసుకొని వచ్చినారు? దారి మధ్యలో కొనుక్కొని రాలేదు. వారు సిద్ధపాటు కలిగి వచ్చినారు. వారి పెట్టెలను విప్పి బంగారము, బోలము, సాంబ్రాన్ని వారు ఆయనకు కానుకగా అర్పించినారు. సిద్ధపాటు కలిగిన జీవితము గమ్యాన్ని చేరే జీవితం. సిద్ధపాటు లేని జీవితము మార్గమధ్యంలోనే ఆగిపోయే జీవితం. మనము యేసయ్యను దేవునిగా అంగీకరించి, ఆయన మన రక్షకునిగా అంగీకరించి
ప్రయాణం అయిపోతున్న ఈ జీవితంలో మనం ఎక్కడ కూడా ఆగిపోవడానికి వీల్లేదు. ఎక్కడ కూడా మన బ్రతుకుల్లోని నమ్మకమైన జీవితము కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప మనం ఆయన మార్గంలో ఆగిపోవడానికి వీల్లేదు. చాలాసార్లు సిద్ధపాటు లేని జీవితంగా క్రైస్తవ జీవితం కొనసాగుతుంది. యేసయ్య నీ రక్షకుడు అయితే ఆయనను మాత్రమే వెంబడించు, ఆయన కొరకు మాత్రమే జీవించు, ఆయన కొరకు మాత్రమే ఈ లోకంలో నమ్మకమైన నిజమైన పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ప్రయాణం చెయ్యి. ఆగిపోవడం అంటే ఈ లోకంలోని మాటలను హృదయంలో పెట్టుకొని ఆయన మాటలను తీసివేయడమే. ఆగిపోవడం అంటే లోకస్తుల మాటలను బట్టి మనము దేవుణ్ణి మర్చిపోవడమే. కలిగిన కష్టాలను బట్టి ఆయన విడనాడడమే. ఇది సిద్ధపాటు కాదు. సిద్ధపడడం అంటే ఏది ఏమైనా ఏ పరిస్థితి వచ్చినా ఆయన కొరకు సిద్ధపడి మన జీవితాలను ఆయనకు అర్పించినాం. బంగారము బోలము సాంబ్రాన్ని వారు అర్పించడానికి సిద్ధపాటుతో వచ్చినారు. మనం మన జీవితాల్లో దేవునికి మన హృదయాన్ని అర్పించడానికి నమ్మకంగా రావాలి, నమ్మకంగా ఆయన కొరకై నిలబడాలి. అట్టి నమ్మకత్వం లేకుండా మనం చేసే ప్రయాణం అది శూన్యంలోకి, గమ్యం లేని బ్రతుకే. కానీ మన యేసయ్య గమ్యం లేని మన బ్రతుకు గమ్యాన్ని ఇచ్చినాడు. మర్చిపోవద్దు, నమ్మకంగా శ్రేష్టంగా యేసయ్య కొరకు నిలబడుతూ ముందుకు కొనసాగే వారంగా ఉందాం. సిద్ధపరిచిన ఆ కానుకలను వారు జాగ్రత్తగా తీసుకొని వచ్చినారు. మన జీవితంలో కూడా మన హృదయాన్ని యేసయ్యకు చాలా జాగ్రత్తగా అందియగలగాలి. అపవాది దానిలో ఎన్నో తలంపులను, ఆలోచనలను, అపవిత్ర కార్యాలను వాడు రోత పుట్టించే ఆలోచనలు వేసి మనల్ని భ్రష్ట జీవితంలోకి నెట్టివేస్తాడు. కానీ మన యేసయ్య వాటన్నిటిని తొలగించి పరిశుభ్రపరిచి పవిత్రపరిచి పరిశుద్ధ జనాంగంలో నిలబొట్టకు ఆరాధించుటకు ఆయన మనకు ఒక మంచి స్థితినిచ్చేవాడు. హృదయాన్ని ఆయనకి ఇచ్చేద్దాం. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఆయనకిచ్చే అసలైన కానుక మన హృదయమే కావాలి. ఆయనకు ఇచ్చే అసలైన ప్రయాణం ఆయనతో కలిగి కొనసాగడమే. ఇట్టి సహవాసం కలిగిన వారంగా ఉందాం. సిద్ధపాటు కలిగి యేసయ్యతో ప్రయాణం చేసే వారంగా ఉందాం. దారిలో ఏది కనబడినప్పుడు అక్కడ ఆగిపోయే వారంగా కాకుండా మన జీవితంలో యేసయ్యను నమ్మకంగా ఆరాధిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన సన్నిధానంలో సాగిలపడుతూ మనల్ని మన జీవితంలో ఉన్న ప్రతి ఉన్నత స్థితిని మర్చిపోయి ప్రక్కన పెట్టి ఆయన ముందు మనం తల వంచుతూ ఆయన మాటలకు శిరస వహిస్తూ నమ్మకంగా కొనసాగే వారంగా ఉందాం. ఆయన సన్నిధానం అన్నా, ఆయన వాక్యం అన్నా, ఆయనతో సహవాసం కలిగి ఉండడం అన్నా ఆనందంతో నింపబడ్డ హృదయాలుగా ఉండాలి. అట్టి నమ్మకమైన సంతోషము, ఆనందము, తగ్గింపు ఆయనకు మన జీవితాలను సమర్పించే నమ్మకమైన జీవితం దేవుడు మనందరికీ దయచేసి స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య నీకే వందనాలు. ఈ ఉదయకాలం కొరకే కృతజ్ఞతలు. దేవా నాయన, జ్ఞానులు చాలా ప్రయాసముతో నా తండ్రి జన్మస్థలానికి వచ్చినారు. అయ్యా నా తండ్రి, వారు సిద్ధపాటు కలిగి వచ్చినారు, ఆసక్తితో వచ్చినారు. నా తండ్రి, వారు అత్యానంద భరితులైనారు. మా జీవితంలో కూడా అట్టి అనుభవాలను మేము ఇదివరకు చవి చూచినాము. కానీ